యా, ఒక్క నిమిషం పట్టాభి గారు, ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. మహానాడుకు సంబంధించి పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్, ఎక్స్లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడే మనకి బ్రేకింగ్ వస్తుంది. ఆయన ట్వీట్ చేశారు, ఎక్స్లో ట్వీట్ చేశారు. మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక. మహానాడు ఈ పదం విన్నా చదివినా వెంటనే గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీయే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నోట్ దిస్ లైన్. మామూలుగా అయితే పార్టీ అధ్యక్షుడికి పార్టీకి శుభాకాంక్షలు చెప్తారు. ఇక్కడ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి అని చెప్పి స్పెషల్గా కోట్ చేశారు. దాన్ని బట్టి మనం కొంత ఇది చేసుకోవచ్చు. తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న పల్లా శ్రీనివాస్, బక్కని నరసింహులు గారులకు శుభాభినందనాలు. ప్రజాసేవ, ప్రజా ప్రయోజనమే పరమావధిగా జరుగుతున్న ఈ 3 రోజుల వేడుకలో చర్చించనున్న 6 అంశాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. కార్యకర్త అధినేత, యువగళం, స్త్రీ శక్తి, సామాజిక న్యాయం, పేదల ప్రగతి, అన్నదాతకు అండ వంటి అంశాలపై ఈ మహానాడులో చర్చించి అందుకు తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని నిర్ణయించడం అభినందనీయం. పసుపు వర్ణంతో ముస్తాబైన మహానాడు ప్రాంగణం శోభాయమానంగా కనువిందు చేస్తోంది. ఈ వేడుక విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్, అధ్యక్షులు జనసేన. సో ఇది పవన్ కళ్యాణ్ మహానాడు సందర్భంగా, మహానాడు వేదికగా అక్కడికి వచ్చిన అందరికీ, తెలుగుదేశం పార్టీ మొత్తానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, 2 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులకు శుభాకాంక్షలు చెప్తూ ఆయన అభిప్రాయాన్ని, మహానాడు అంటేనే తెలుగుదేశం అంటూ చెప్పిన అభిప్రాయానికి సంబంధించిన ట్వీట్లో కామెంట్స్. రైట్. పట్టాభి గారు, పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ పట్ల మీ స్పందన? హృదయపూర్వక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి మధ్య ఉన్నటువంటి